జనసేన పార్టీలో చేరిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన జనసేన పార్టీలో చేరడానికి గల కారణాలు ఏంటివి అన్నది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీరు ఒక పార్టీని పెడతారన్న ప్రచారం అయితే జరిగింది, దానికి వందే మాత్రం అన్న పేరు కూడా బయటైతే ప్రచారం జరిగింది. అలాంటి మీరు ఈరోజు జనసేన పార్టీలో చేరారు, కారణం ఏంటి? అనేక ఆలోచనలతో ముందుకు వచ్చాను. నేను ప్రజల్లో తిరిగిన తర్వాత ఏ విధంగా ప్రజల ముందుకు రావాలి అన్న దాంట్లో ఇప్పుడు మనకు ఒక కోర్సు కంప్లీట్ చేసిన తర్వాత చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకి ముందుకు గ్రాడ్యుయేషన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలంటే మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి అన్ని ఆప్షన్స్ని చూస్తాం. ఈ ఆప్షన్ ఎలా ఉంటుంది, ఈ ఆప్షన్ ఎలా ఉంటుంది, ఈ ఆప్షన్ ఎలా ఉంటుంది, ఈ అన్ని ఆప్షన్స్ చూసిన తర్వాత ఒక మంచి ఆప్షను, మన మనసుకు దగ్గరగా ఉన్న ఆప్షను, మన ఆలోచనలకు దగ్గరగా ఉన్న ఆప్షను, ఈ విధమైన ఒకటి మనకు జనసేనలో కనపడడం వల్ల పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాలు మేము ముందు నుంచి మంచి పరిచయం ఉన్న వాళ్ళం, మంచి మిత్రులు. కాబట్టి ఆయన ఆ విధమైన భావాలు భావ సారూప్యం ఉండడం వల్ల ఖచ్చితంగా దీంట్లో నిలిచి ముందుకు వెళదామన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు టీడీపీలో జాయిన్ అవుతారన్న ప్రచారం కూడా జరిగింది. యాక్చువల్గా అన్ని పార్టీల్లో నేను వస్తానని చెప్పేసి రాశారు. మీరు చూసుకుంటే మొదటి నుంచి క్వశ్చన్ మార్కులు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ క్వశ్చన్ మార్కులకి ఈరోజు ఫుల్ స్టాప్ ఇచ్చాను. ఈరోజు ఆగింది. కాబట్టి ఈరోజు ఆయన సమక్షంలో ఈరోజు జనసేన పార్టీలో కలవడం జరిగింది, నేను తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ముందు ఆయన మేనిఫెస్టోని, ఆయన ఆలోచన విధానాన్ని ప్రజల్లో తీసుకుపోయి ప్రజలందరూ ఆనందంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, అందరూ మంచి భావనలతో ఉండాలి, అంటే ప్రతిరోజు జీవితాన్ని అందరూ ఆనందింపజేసే విధంగా తయారు చేయాలన్నది ఆయన ఆకాంక్ష. కాబట్టి ఆయన ఆకాంక్షలను, ఆయన కోరికలను ప్రజల్లో విస్తృత స్థాయిలో తీసుకెళ్లాల్సిన ఒక అవకాశం నాకు దొరికింది. దాన్ని ముందుకు తీసుకెళ్తాను ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్లో మీకు నచ్చింది ఏంటి? నేను అదే చెప్పాను, ఒక మనిషిలో అనేక రకాల గుణాలు ఉంటాయి, కానీ అనేక గుణాలు ఒక మనిషిలో ఉండడం చాలా అరుదుగా జరుగుతుందన్నమాట. అంటే ఆయన జ్ఞానం, ఆయన ఎంతో చదివారు. ఆయన చదివిన పుస్తకాలు, ఎందుకంటే ఆయన మేము కలిసినప్పుడు కూడా ఆయన ఇంట్లో మిగతా వస్తువుల కన్నా పుస్తకాలు ఎక్కువ ఉండేవి. కాబట్టి పుస్తక పఠనం, దానివల్ల జ్ఞానం. రెండవది వచ్చేసి ధైర్యం. లేకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్న పరిస్థితుల్లో ఒక వ్యక్తి ముందుకు వెళ్ళాలంటే అభిమన్యుడు ఎలాగైతే పద్మ వ్యూహాన్ని ఆలోచించకుండా ముందుకు వెళతారో అటువంటి ధైర్యం. ఆ తర్వాత జనాదరణ. ఈ మూడు అంశాలు అన్నమాట. కాబట్టి ఈ మూడు అంశాలు వేరువేరుగా మనం చూడొచ్చు చాలా మందిలో, కానీ అన్నీ కలిసి ఒక వ్యక్తిలో ఉండడం అన్నది అరుదుగా జరుగుతుందన్నమాట. కాబట్టి ఆ అరుదైన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. కాబట్టి అటువంటి గుణగణాలున్న వ్యక్తితో, అటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తితో మనం కూడా ముందుకు వెళదాం. 1-1-2 కాకుండా 11గా తీసుకువెళదాం అన్నది మా అభిప్రాయం అన్నమాట. డబ్బు లేని రాజకీయమే జనసేన పార్టీ లక్ష్యమని పవన్ కళ్యాణ్ ఇప్పటికే అంటూ వస్తున్నారు. అది సాధ్యమేనా? ప్రజలంతా కూడా ఎంతో కొంత, అంటే ఇతర పార్టీల వాళ్ళు కూడా డబ్బు ఖచ్చితంగా పంచిపెడుతూనే ఉంటారు ఎన్నికల్లో. ఇది సాధ్యమేనా మీతో? ఎందుకంటే మా ఇద్దరివి ఏకీభవిస్తున్న ముఖ్యమైన కారణం ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్. మా ఇద్దరు కూడా అదే అన్నారు. నేను ముందు చేసిన ప్రకటనలు కూడా చేయండి. ఏ పక్షాలైతే జీరో బడ్జెట్ పాలిటిక్స్కి వీటికి ఒప్పుకొని మన దగ్గరికి వస్తాయో వాళ్ళతో పాటు కలిసి వెళ్దామన్నది కూడా నేను ప్రకటించాను. కాబట్టి ఆయన కూడా అదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి ఈ పాతుకుపోయిన ఈ ఆలోచన విధానాన్ని మార్చాలి. వ్యవస్థీకృతమైన వీటిని కనుక మనం తీసివేయగలిగితే కొత్తతనాన్ని మనం తీసుకురావాలి. ఎప్పుడైతే ఈ పాత ఆకులు ఇవన్నీ రాలిపోతాయో అప్పుడు కొత్త చిగురులు వస్తాయన్నమాట. ఇప్పుడు అదే జరుగుతుందన్నమాట. జనసేన ఒక కొత్త చిగురు. ఆ చిన్న వృక్షం అలా పెద్దదై అందరికీ నీడ కల్పిస్తుందని మా అభిప్రాయం, ఇద్దరి అభిప్రాయం. మీరు ఒక ఐపీఎస్ అధికారిగా సిబిఐకి వన్నె తెచ్చారు. మీ పేరు ఏవి లక్ష్మీనారాయణ అయినప్పటికీ కూడా జేడీ లక్ష్మీనారాయణగానే అందరికీ మీరు పరిచయస్తులు. అది ఒక ఉద్యోగరీత్యా మా ప్రాంతంలో నేను పనిచేయడం జరిగింది. అంటే ప్రజాభిమానము తర్వాత వచ్చేసి దానివల్ల జరిగింది. కానీ డ్యూటీలో ఏ విధంగా మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళామో ఈ ప్రజాసేవలో కూడా మనం అదే విధంగా ముందుకు వెళదామన్నది నా ఆశ. మీరు కూడా రైతుల సమస్యల మీద వెళ్ళారు, బయటకు వెళ్ళారు, ప్రచారం నిర్వహించారు, రైతులతో మమేకమయ్యారు, వారి యొక్క సమస్యలు కూడా తెలుసుకున్నారు. మరి జనసేన పార్టీలో రైతులకు సంబంధించి ఎలాంటి ప్రయారిటీ ఇస్తుంది? జనసేన ప్రయారిటీ ఇచ్చిందే రైతులకి. మీరు మేనిఫెస్టో చూస్తే మొదటిగా ప్రతి ఎకరానికి ఇస్తామని చెప్పేసి ఆయన అన్నారు. తర్వాత వీళ్ళ మార్కెటింగ్ వ్యవస్థను బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేస్తామన్నారు.
కోల్డ్ స్టోరేజెస్ పెడతామన్నారు. తర్వాత వ్యవసాయానికి ఉద్యోజకతకు వీటన్నిటిని అనుసంధానం కల్పిస్తానన్నారు. దీనిలో మ్యాక్సిమం మనము ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తామన్నది ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఆయన చేసిన విధానం. అదేవిధంగా 60 సంవత్సరాలు పైబడ్డ రైతులకు కూడా వాళ్ళకు కూడా మంత్లీ దీనిలాగా ఇస్తామని. కాబట్టి ఇదంతా ఏంటంటే రైతు ఆధారితం. ఇద్దరికీ మా పవన్ కళ్యాణ్ గారు నేను అనుకుంటున్నది అంటే భారతదేశం యొక్క కల్చర్ అగ్రికల్చర్. కాబట్టి ఈ కల్చర్ను మనం ఇది చేయాలి. తర్వాత యువతరాన్ని కూడా వ్యవసాయ రంగంలోకి తీసుకురాగలగాలి. ఎప్పుడైతే ఈ విధమైన ఆలోచనలు ముందుకు వెళతాయో యువతరం కూడా వచ్చి మనం కూడా బ్రహ్మాండమైన ఎకానమీ ఏదైతే ఉంటుందో ఆర్థిక వ్యవస్థను మనం సృష్టించవచ్చు అన్నమాట. అంటే మీ పర్యటనలో కూడా రైతుల నుంచి మీ దృష్టికి ఎలాంటి సమస్యలు వచ్చాయి? రైతులకు ముఖ్యంగా ఉన్న సమస్యలు ఏంటంటే మార్కెటింగ్ సమస్యలు. పండిస్తున్నారు, పండించిన దానికి గిట్టుబాటు ధరలు దొరకడం లేదు, సరైన సమయంలో మార్కెటింగ్ జరగట్లేదు, మార్కెటింగ్ జరిగినా కూడా మధ్యవర్తుల చేతుల్లో డబ్బులు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి డైరెక్ట్గా మన దీని నుంచి భూమి నుంచి మనం ప్లేట్ ఇదంటాం అన్నమాట. ఆ విధంగా చేసుకొని వెళ్ళగలిగితే మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వారిని కనుక మనం తొలగించగలిగితే ఏదైతే ఉత్పాదన ఉంటుందో ఆ ఉత్పాదన డైరెక్ట్గా రైతులకు అందే అవకాశాన్ని మనం కల్పిస్తాం అన్నమాట. కాబట్టి రైతుల యొక్క తర్వాత వచ్చేసి పనికి ఆహార పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం, ఇన్సూరెన్స్ విధానాలు ఏవైతే ఉన్నాయో, తర్వాత ఈ లోన్ వ్యవస్థ, ఆ తర్వాత వచ్చేసి రుణమాఫీలో కూడా ఏ విధంగా జరుగుతుంది. రుణమాఫీలో అందరూ రైతులు రావట్లేదు, ముఖ్యంగా కౌలు రైతును పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు మీరు జనసేన మేనిఫెస్టో చూస్తే రైతులు ప్రతి ఒక్కరిని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయడం మనకు జరిగింది. ముఖ్యంగా మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్. ఆయన అన్నది ఏంటంటే పండించిన పంటను ప్రాసెసింగ్ చేసి మన దాన్ని వాల్యూ అడిషన్ చేయగలిగితే దాని విలువ పెరుగుతుంది. సపోజ్ బియ్యాన్ని పండించి దాన్ని అటుకులుగా మార్చామంటే దాని విలువ వేరుగా ఉంటుంది. ఆ విధంగా మిర్చి పండించిన తర్వాత దాన్ని మిరప్పొడిగా కనుక మార్చగలిగితే దాని విలువ పెరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఆలోచనలు మనం వ్యవసాయ మేనిఫెస్టోలో తీసుకొచ్చాం. కాబట్టి ఖచ్చితంగా రైతు యొక్క సరాసరి ఆదాయం పెరుగుతుంది, గిట్టుబాటు ధరలు కల్పించే వ్యవస్థ చేస్తాం. 2-3 చట్టాలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో మినిమం సపోర్ట్ ప్రైస్ రావడం, తర్వాత వచ్చేసి రుణమాఫీ కాదు రుణ విముక్తి దిశగా మనం వెళ్ళగలగాలన్నమాట. కాబట్టి ఇటువంటి భావజాలం, ఇటువంటి ఆలోచన విధానం ఖచ్చితంగా జనసేన మేనిఫెస్టోలో మనకు కనిపిస్తుంది అన్నమాట. అయితే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, రైతులకు గిట్టుబాటు ధర కాదు లాభసాటి ధర రావాలి అంటున్నారు. అది ఎలా సాధ్యం? జనసేన పార్టీ ఏ విధంగా చేసి చూపెడుతుంది? రిమ్యునరేటివ్ ప్రైస్ అంటారనమాట దీన్ని. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే కొన్ని పంటలకు అనౌన్స్ చేస్తారు, కానీ పండించిన ప్రతి దానికి కూడా మనం రెమ్యునరేటివ్ ప్రైస్ తెప్పించాలంటే దాని యొక్క వాల్యూ అడిషన్ దిశగా మనం వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉలవపాడుకి వెళ్తే అక్కడ మామిడి పండ్లు బ్రహ్మాండంగా పండిస్తుంది, కానీ మార్కెటింగ్ వ్యవస్థ లేదు. అదే దాన్ని మనం ఎక్స్పోర్ట్కి లింక్ చేయగలిగితే రైతులు బ్రహ్మాండంగా ఉంటారు. గుంటూరు జిల్లాలో వెళ్తే మిర్చి పండిస్తారు, కానీ ఎవరో కొనుక్కొని వెళ్ళి దాన్ని మిరప్పొడిగా తయారు చేసి మనకు అమ్ముతున్నారు. మళ్ళీ కడప జిల్లాలో వెళ్తే శనగలు పండిస్తున్నారు. అదే మహారాష్ట్రలో ఉన్న వ్యాపారులు దాన్ని కొన్ని శనగపిండిగా మార్చి మనకు ఎక్కువ ధరలో అమ్ముతున్నారు. మనం ఎందుకు చేయకూడదు ఇక్కడ అన్నది. అప్పుడు రెమ్యునరేషన్ అన్నది పెరుగుతున్నాం. రెమ్యునరేషన్ అంటే మనకు వచ్చే ఆదాయం పెరగాలన్నమాట. ఆ విధంగా ప్రణాళికలతో ముందుకు వెళ్తాం. పవన్ కళ్యాణ్ ఇంకో మాట కూడా అన్నారు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము హ్యాండ్ ఓవర్ చేసుకుని స్పెషల్ అగ్రికల్చర్ జోన్స్ని ఏర్పాటు చేస్తాం, యువతని ఆ దిశగా తీసుకెళ్తామన్నారు. అది కూడా సాధ్యమేనా? సాధ్యం. ఎందుకు అసాధ్యం అన్నది ఏదీ లేదనమాట. ఇప్పుడు మీరు చిత్తూరు జిల్లాకు వెళితే జామకాయలు పండిస్తారు. అక్కడ దాన్ని కనుక మనం పల్ప్గా తయారు చేసి జ్యూసెస్గా తయారు చేసి చేయగలిగితే ఈ ఎకనామిక్ జోన్ ఏదైతే అంటున్నామో దాన్ని అగ్రికల్చరల్ జోన్గా మార్చుతుంటే ఫుడ్ ప్రాసెసింగ్, మనం పండించిన పంటలన్నింటినీ ప్రాసెస్ చేసి దాని విలువ పెంచగలిగితే ఖచ్చితంగా ఒక యూనిట్ పెట్టాల్సి వస్తుంది, ఫ్యాక్టరీ పెట్టాల్సి వస్తుంది, యువతరం అందులోకి వస్తారు. కాబట్టి ఇది బేసిక్గా ఆయన చెప్తున్నది. సో ఎకనామిక్ జోన్ నుంచి అగ్రికల్చరల్ జోన్ దిశగా మనం వెళ్ళగలిగితే యువతరానికి కూడా మనం ఎన్నో ఉపాధి కల్పించే వ్యవసాయానికి ఉన్న ఆదరణ పెంచాలి. అదే ఆయన ఉద్దేశం. అంటే ఇప్పుడు వ్యవసాయం అంటే ప్రతి ఒక్కరు నేను ఉద్యోగం చేస్తారంటారు కానీ వ్యవసాయం చేయను అన్నది. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే రేపు గర్వంగా యువతరం చెప్పగలగాలి, కాలు ఎగరేసుకొని నేను వ్యవసాయం చేస్తున్నాము అని. ఆ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. అంటే ఇతర పార్టీలు కూడా రైతులకు సంబంధించి ఆర్థిక సాయాన్ని జనసేన పార్టీ కంటే ఎక్కువగానే ప్రకటించాయి. జనసేన పార్టీ మాత్రం 8,000 ఆర్థిక సాయాన్ని మాత్రమే ప్రకటించింది. మరి దీన్ని రైతులు ఆదరిస్తారంటారా? మీరు ఎక్కడైనా థియరీ చూడండి, దీన్ని కేవలం ధన సహాయం చేయడం వల్ల అవ్వదు. టోటల్గా ఒక ఇంటిగ్రేటెడ్ విధంగా మనం తీసుకురాగలం. ఊరికే డబ్బులు ఇచ్చేసి అవుతుందంటే అవ్వదు. వాటన్నిటినీ కనుక అనుసంధానం చేయగలిగితే మనం అప్పుడు ఓవరాల్ పొజిషన్ బాగుంది. లేకుంటే నేను డబ్బులు ఇచ్చేసాను అయితే అవ్వదు.
స్పెషల్ అగ్రికల్చరల్ జోన్స్ తయారు చేయడం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టడము, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ కనిపించడం, ఇవన్నీ కూడా ఇట్స్ ఎన్ ఆర్గానిక్ డెవలప్మెంట్ అంటారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట ఆర్గానిక్ అంటే అన్నిటినీ కలుపుకొని మనం డెవలప్ చేయగలం. సో ఇక్కడ మిగతా మేనిఫెస్టోలకి ఈ మేనిఫెస్టోకి తేడా అంటే ఇట్స్ ఎన్ ఆర్గానిక్ మేనిఫెస్టో, అందరం కలిసి ఎదుగుదాం అన్నది ఆయన ఉద్దేశం అన్నమాట. సేంద్రియ వ్యవసాయం అన్నది అటు ఎవరైతే రైతు ఉంటారో రైతుకి లాభమే, ప్రజలకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, నేలకి జీవాన్ని కూడా ఇస్తుంది. ఆ దిశగా మీరు ఎలాంటి పాలసీలు రూపొందించబోతున్నారు? సేంద్రీయ వ్యవసాయం అన్న చాలా 2 రకాలుగా ఉంటాయి. ఆర్గానిక్ ఫార్మింగ్, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. ఈ రెండింటిని కూడా మనం తీసుకువెళ్ళగలగాలి. ఎందుకంటే ఇప్పుడు చూస్తే ప్రతి జిల్లాలో 2-3 క్యాన్సర్ హాస్పిటల్స్ ఉంటున్నాయి. ప్రజలు ఎంతమంది క్యాన్సర్కు బలి అవుతున్నారు అంటే వారి జీవితంలో సంపాదించేదంతా కూడా కేవలం ఆరోగ్యానికే ఖర్చు అవుతుంది. కాబట్టి ఆరోగ్యం చాలా ముఖ్యం అన్నమాట. కాబట్టి ఆరోగ్యం ముఖ్యంగా మన తిండి ద్వారా ఇది అవుతుండడం వల్ల మంచి ఆహారాన్ని కనుక మనం చేయగలిగితే వాటికి మళ్ళీ ఈ వైద్యానికి ఏదైతే ఖర్చు పెడుతున్నామో అది ఖర్చు పెట్టకుండా దాన్ని మళ్ళీ అభివృద్ధి దిశగా మనం తీసుకురావచ్చు. కాబట్టి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ రెండు మనం చేసుకోవాలన్నది కూడా ఆయన స్వయంగా చేస్తారు. ఆయన స్వయంగా చేసి ఇతరికి చెప్తున్నారనమాట. కాబట్టి దాన్ని కూడా మనం ఏ విధంగా తీసుకురావాలి, గోవులను ఏ విధంగా తీసుకురావాలి, ఈ కషాయాలు ఏ విధంగా తయారు చేయాలి, తర్వాత జీవామృతం ఎలా తయారు చేయాలి, ఇవన్నీ కూడా ఒక సిస్టమ్. దాన్ని రైతులు మారడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి గనక మనము మార్కెటింగ్ కల్పించగలిగితే, మీరు పండించండి మేము కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నని ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా వాళ్ళు అంటారు, సార్ రాత్రికి రాత్రి మా పద్ధతులు మేము మార్చుకుంటాం. ఆ భరోసా ఇవ్వగలగాలి. ఆ భరోసా ఎప్పుడైతే రైతుకి ఇస్తామో వాళ్ళు మారడానికి సిద్ధంగా ఉన్నారు. వ్యవసాయంలో ఇజ్రాయెల్ తరహా విధానాలను అవలంబించాల్సిన అవసరం ఉందంటూ పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. అవి ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? ముఖ్యంగా మీరు ఇజ్రాయెల్ హిస్టరీ చూస్తే ఇజ్రాయెల్లో ఏంటంటే నీళ్లు ఉండవు. అసలు ఎడారిలో పుట్టిన దేశం అది. ఇప్పుడు వెళ్ళి చూడండి, ప్రపంచ దేశాలలో బెస్ట్ అగ్రికల్చరల్ మెథడాలజీ ఎక్కడ ఉందంటే మీకు అక్కడే. డ్రిప్ ఇరిగేషన్ అన్నది మొదలైంది ఇజ్రాయెల్. కాబట్టి మనకు కూడా ఈ నీటి వసతి తగ్గిపోతుండడం వల్ల, భూగర్భ జలాలు తగ్గిపోతుండడం వల్ల ఈ నీటిని మనము ఎఫెక్టివ్గా ఎలా వాడుకుంటామన్నది మనకున్న పెద్ద ఛాలెంజ్. కాబట్టి ఈ విధంగా హైడ్రోపోనిక్స్ అంటారు వీటిని తీసుకొచ్చి వెర్టికల్ గార్డెనింగ్ కానీ, వెర్టికల్ కల్టివేషన్ కానీ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఏ ప్రాంతానికి ఏ పంట పండిస్తే బాగుంటుందని జోనల్ సిస్టమ్, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నీళ్లు లేని చోట వరి వేస్తే ఉన్న భూమిలో ఉన్న నీళ్ళన్నింటినీ లాగేయాల్సి వస్తుంది. దాని బదులు అక్కడ కనుక హార్టికల్చర్ మనం పెట్టుకోగలిగితే తక్కువ నీటితో ఈ ఇజ్రాయెల్ వ్యవస్థలో మనం తీసుకురాగలిగితే ఉన్న నీటిలో మనం అద్భుతమైన పంటలను మనం పండించుకోవచ్చు. కాబట్టి దిస్ ఈజ్ ప్లానింగ్, జోనింగ్ సిస్టమ్ అంటాం అనమాట. ఆ విధంగా జోనింగ్ సిస్టమ్ చేస్తూ మనం మార్కెటింగ్ చేసుకోగలిగితే దెన్ డెఫినెట్గా మనం చేయొచ్చు. ఖచ్చితంగా ఇజ్రాయేలీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్స్ మనం ఖచ్చితంగా తీసుకురావాలి. ఎస్, 100%. ఒక్కో ప్రాంతంలో భౌగోళిక పరిస్థితులు ఒక్కో విధంగా ఉంటాయి. దానికి తగ్గట్టుగానే పంటలు వేయాల్సి ఉంటుంది. ఆ దిశగా రైతుల్ని ప్రోత్సహించడంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ముఖ్యంగా మేము అనుకున్నది ఏంటంటే ప్రతి గ్రామంలో ఒక అగ్రికల్చరల్ ఆఫీసర్ ఉండాలి. వాళ్ళు ఆ గ్రామంలో ఉన్న సదుపాయాలను బట్టి ఏ పంట వేస్తే అక్కడ బాగుంటుందన్న ఉద్దేశంతో కనుక వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే, రైతులకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వాళ్ళు పండించిన పంటకు మనం కొనుక్కునే స్థాయిలో వాళ్ళ కనుక మార్కెటింగ్ వ్యవస్థ కల్పించగలిగితే రైతులు కాబట్టి ఆ భరోసా నేను ఇంతకుముందు చెప్పినట్టు అటువంటి ఆత్మస్థైర్యాన్ని మనం ఇవ్వగలిగితే రైతు బ్రహ్మాండంగా తయారవుతాడు. కాబట్టి ఈ జోనింగ్ సిస్టమ్, కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేసి, లేకుంటే ఏమవుతుందంటే అందరూ టమాటోలు పండిస్తే టమాటో రేట్ పడిపోతుంది, రోడ్ల మీద టమాటోలు పడే స్థితి కూడా మనకుంది. అలా కాకుండా ఇన్ని ఎకరాల్లో ఇది పండించండి, ఇన్ని ఎకరాల్లో ఇది పండించండి అంటే పండించిన ప్రతి పంటను కూడా మనం మార్కెటింగ్ చేసుకోగలం, పండించిన ప్రతి రైతు కూడా ఆనందంగా ఉండగలరు అనమాట. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళగలగాలి. రైట్. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, నిరుద్యోగం మీద యుద్ధం ప్రకటించాను, బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా భర్తీ చేస్తాను, అది కూడా జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 6 నెలలలోగానే అన్నారు. అది సాధ్యమేనా? సాధ్యం, బ్రహ్మాండంగా. అసాధ్యం అన్నది ఏమీ లేదండి. మనం సంకల్పిస్తే మన సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. మన సంకల్పమే మనం చేయకుంటే మనం ఏది సాధించలేమని ఆయన సంకల్పించారు. ఆయన చెప్పారు నేను చేస్తాను అని. 6 నెలల్లో నేను చేస్తాను. మనమంతా కలిసి చేద్దాం. చేసిన దేశాలు ఎన్నో ఉన్నాయి, వాటి నుంచి మనం నేర్చుకుందాం. ఆయన కూడా ఎన్నో విషయాలు ఆయన చదివి నేర్చుకున్నారు, మేము కూడా ఆ బాటలోనే ఉన్నాం. కాబట్టి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నది మేమిద్దరం అనుకునే విధానం. ఇంపాసిబుల్ పదం తీసుకుంటే అది కూడా ఐఆమ్ పాసిబుల్ అంటుంది. ఐఆమ్ పాసిబుల్. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అన్న ధోరణిలో మేమిద్దరం ఆలోచిస్తాం అన్నమాట. మహిళలకు సంబంధించి రక్షణ విషయంలో బలమైన చట్టాలను తీసుకొస్తా అంటున్నారు. మీరు ఒక ఐపీఎస్ అధికారిగా చేశారు. ఎలాంటి చట్టాలు ఉంటే మహిళలకు భద్రత కల్పించగలం? చట్టాలు ముఖ్యంగా ఆయన చెప్పారు, ఎవరైనా మా ఆడపడుచుల మీద చూస్తే చేయి వేస్తే వాళ్ళని ఇది చేస్తామని చెప్పి ఆయన గట్టిగా చెప్పారనమాట. కాబట్టి ఎటువంటి విధానాలు ఉంటాయంటే, ఇప్పుడు మహిళల మీద అత్యాచారాలు జరిగిన తర్వాత ఎన్నో సంవత్సరాలు కేసులు గడుస్తాయి. కాబట్టి టైం బౌండ్ హియరింగ్,
ఇది జరిగితే 6 నెలల లోపల దాన్ని మనం పరిష్కరించగలిగితే, నేరస్తుని కనుక శిక్షించగలిగితే ఆ మెసేజ్ వెళ్తుంది సమాజంలో. కాబట్టి అటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం, అటువంటి కొత్త కోర్టులను ఏర్పాటు చేసుకోవడం, టైం బౌండ్ ట్రయల్ చేసుకోవడం, తర్వాత ప్రివెన్షన్, ఇవన్నీ జరుగుతున్నాయంటే ప్రివెన్షన్ అంటే మన విద్యా విధానాల్లో మార్పులు తీసుకురావడం, ప్రజలలో ఆధ్యాత్మిక భావాలు ఏవైతే ఉన్నాయంటే మనిషిలో మనిషిని చూసే భావాలని మనం కనుక పెంపొందింపజేయగలిగితే ప్రివెన్షన్ ఒకటి, చేసిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు వితిన్ ఎ లిమిటెడ్ టైం, ఈ 6 నెలల లోపల అయిపోతుందన్నది ఒకటి ప్రవేశపెట్టగలిగితే, మనం అటువంటి చట్టాలు తీసుకొచ్చి అటువంటి వ్యవస్థను కనుక మనం సృష్టింపజేయగలిగితే ఖచ్చితంగా మార్పులు తీసుకురావచ్చు అన్నది మా అభిప్రాయం. ఫైనల్కి వచ్చాను సార్, జనసేన పార్టీలోకి మేధావులు, విద్యావంతులు, పర్యావరణ ప్రేమికులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్ అధికారులు, ఈ రకంగా అందరూ వస్తున్నారు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై. ఇంకా ఈ లైన్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? వస్తారు, అంటే సమ ఆలోచనలు, ప్రజలకు సేవ చేద్దామన్న భావనలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వస్తారన్నమాట. ఒక ప్లాట్ఫామ్ దొరకాలి మనకి, ఎందుకంటే మనం రన్వేలో వెళుతున్నాం, ఆ రన్వేని ఇవ్వగలిగాలి. ఆ రన్వే ఇచ్చి మనకు గనక స్వేచ్ఛ కల్పించగలిగితే ఆ విమానాలన్నీ ఎగురుతాయి అన్నమాట. కాబట్టి అది ఆయన కల్పిస్తున్నారు. కాబట్టి విమానాలు సిద్ధంగా ఉన్నాయి, రన్వే ఆయన ఇచ్చారు. కాబట్టి రన్వే మీద ఎన్నో విమానాలు రాబోతున్నాయి, స్వేచ్ఛగా టేకాఫ్ చేయబోతున్నాయి అన్నమాట. అది నా అభిప్రాయం. జనసేన పార్టీలోకి రావడాన్ని జన సైనికులు ఎంతో ఆనందిస్తున్నారు. ముఖ్యంగా మీరు రావడాన్ని, మీరు జన సైనికులకు చెప్పే సలహా ఏంటి, సూచన కానీ పార్టీ విజయవంతానికి కానీ? నేను కూడా ఒక సైనికుడినే వాళ్ళలో, కాబట్టి ఈ సైన్యం ఈరోజు ఇంకొక సంఖ్యలో పెరిగిందన్నమాట. కాబట్టి అందరం కలిసి ముందుకు నడుద్దాం, ఒక అద్భుతమైన వాతావరణం. Please subscribe New Waves